రైట్. పాక్ భారత్ మధ్య జరిగినటువంటి యుద్ధ నేపథ్యంలో మన ఏపీకి చెందినటువంటి అందులోనూ రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి మురళీ నాయక్ వీరమరణం పొందారు. అయితే దీనికి సంబంధించి కర్నూలు జిల్లాలకు చెందినటువంటి కొంతమంది మాజీ సైనికులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్కడ వాతావరణం ఏ విధంగా ఉంటుంది, ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసి ఉంటారని చెప్పేసి చెప్పండి. ముఖ్యంగా మీరు ఆర్మీలో వర్క్ చేసేటప్పుడు అక్కడ వాతావరణం ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు ప్రస్తుతం మనకి ఈ యుద్ధం ఏదైతే పాక్ భారత్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధ నేపథ్యంలో మన సైనికుడే వీరమరణం పొందాడు. దీన్ని ఎట్లా చూడొచ్చు? నమస్కారం అండి, జై హింద్, వందే మాతరం. నా పేరు కురుపాటి సురేష్. నేను 17 ఇయర్స్ ఇండియన్ ఆర్మీలో 51 ఆర్మర్డ్ రెజిమెంట్లో చేయడం జరిగింది. నా సెలక్షన్స్కి కారణము స్పాన్సర్ చేసినటువంటి మా మామ కూడా నా పక్కలే ఉన్నారు. వారి పేరు కురుపాటి నారాయణ స్వామి. మేము చేసిన వర్క్లో 17 ఇయర్స్లో చాలా కష్టాలు, తర్వాత ఆ కష్టాలను కూడా ఎంతో ఆనందంగా మేము స్వీకరించాము. కానీ ఇప్పుడు జరుగుతున్న సింధూర్ ఆపరేషన్లో మన భరతమాత ముద్దుబిడ్డ, తెలుగు మాత ఒడిలో పెరిగిన మురళీ నాయక్, రాయలసీమ గారాల పట్టి అయినటువంటి మురళీ నాయక్ గారు వీరమరణం పొందారు. అది విన్న తర్వాత చాలా బాధాకరంగా ఉంది. మరియు శరీరంలో ఏదో ఒక అలజడి. నా తమ్ముడు లాంటి చిన్న వయసు కల ఒక వ్యక్తి వీరమరణం పొంది ఆ తల్లి యొక్క శోకము మేము టీవీ ద్వారా వీక్షించాము. చాలా బాధాకరంగా అనిపించింది. కానీ గర్వంగా ఒక రాయలసీమ వాసినైన నేను గర్వంగా ఈ ప్రాంతానికి చెందిన అతనైనందుకు చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను. కుట్టంపల్లి తాండాకు చెందిన మురళీ నాయక్ గోరెంట్ల మండలం సత్యసాయి జిల్లాకు చెందిన వ్యక్తి. అతను అగ్నివీర్ రిక్రూట్మెంట్లో రిక్రూట్ అయ్యి కేవలం 2 సంవత్సరాల ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని అతని సర్వీసు 2 సంవత్సరాల్లోనే అతను ఈ పుడమి తల్లి భరతమాత ఒడిలో ఒదిగాడు. అటువంటి అవకాశం మాకు రానందుకు చాలా విచారిస్తున్నాము. అతనికి వచ్చినందుకు ఆనందిస్తున్నాము, విచారిస్తున్నాము. ఎందుకంటే ఈ భరతమాత రుణం తీర్చుకోవడానికి మురళీ నాయక్ ఈ భరతమాత అందించిన ఒక మంచి అవకాశాన్ని అతను సద్వినియోగం చేసుకొని ఈ పుడమి తల్లి కోసం తన రక్తాన్ని చిందించి ఈ భరతమాత రుణం తీర్చుకున్నాడు. అందుకు అతని పేరు తలుచుకుంటూ నేను చాలా గర్వంగా నా పిల్లలకు కానీ, నా తోటి ఉద్యోగస్తులకు కానీ, నా తోటి ప్రజలకు కానీ గర్వంగా చెప్పుకుంటానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరియు భగవంతుని ప్రార్థిస్తున్నాను ఆ తల్లిదండ్రులకు అతనికి ఆత్మశాంతి కుదిరిస్తూ తల్లిదండ్రులకు మనోబలం, మనోధైర్యం ఇవ్వాలని మనసా వాచ కర్మ కోరుకుంటున్నాను. జై హింద్, వందే మాతరం, భారత్ మాతాకి జై. సార్, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆపరేషన్ సింధూర్ని మీరు ఎట్లా చూస్తారు? అయితే మన రాయలసీమ వాసి, అందులోనూ మన అనంతపురం చెందినటువంటి మురళీ నాయక్ వీరమరణం పొందారు ఈ యుద్ధంలో. అయితే దీన్ని ఎట్లా చూడొచ్చు అంటే? అనంతపురం జిల్లా వాసి వీర నాయక్ जो మరణం పొందినది తులసి నాయక్, ఆయన అగ్నివీరు సెలెక్షన్ అయ్యి పోయిన ట్రైనింగ్ చేసుకొని డైరెక్ట్ 2 ఇయర్స్లోనే బార్డర్కి పంపించినందుకు అక్కడ ఆయన సైనికులతో పోరాడుతూ 14 మందిని ఇది చేసి సైనికులని ఆయన హతం పొందినాడు. కనుక దానికి మన సైనికులకు గర్వకారణం. అందులో హిందూపురం సత్యసాయి జిల్లా అనంతపురం డిస్టిక్ వాసి, మేము కర్నూలు జిల్లా వాసిగా చాలా మాజీ సైనికులని 24 సంవత్సరాలు సైన్యంలో చేసి సేవలు అందించి వచ్చినాను. నేను 1982లో పోయినాను. ఇక్కడ మా అల్లుడు సురేష్ ఉన్నారు. మా సురేష్ని నేనే జాయిన్ చేయించాను. ఆయన కూడా కార్గిల్ యుద్ధం చేసి వచ్చినాడు. మేము కూడా కార్గిల్లో ఉన్నాం 1999లో. ఉగ్రవాది సంస్థనే ఎక్కువ మనకు ఇబ్బందికరంగా మారింది. జమ్మూ కాశ్మీర్లో శాంతియుతంగా ఉన్న ప్రదేశంలో ఉగ్రవాది సంస్థ వల్లనే ఈ పరిస్థితి ఏర్పడింది జమ్మూ కాశ్మీర్లో.